పొలంలో కలద్దాం. అసలే అది గొడవల్లో ఉంది. ఆ భూపతి మంచోడు కాదు. పిల్లలు కలుపు జాగ్రత్తగా తీయండి అమ్మా. పొలంలోకి వాళ్ళు వచ్చారురా, మళ్ళీ దాడి చేయండిరా. వాళ్ళు ఆడవాళ్ళు మనల్ని ఏమి చేయలేరురా. సరేరా, వెళ్దాం, వదిలిరా. నాది ఈసారి వచ్చారు కాలు రెండు ఎరగొడతా. పదండిరా, వాళ్ళు వచ్చేస్తారు. మీరు పెద్దవాళ్ళు అయ్యి వృద్ధిలోకి రావాలి. మన ఆడవాళ్ళని చూసావా ఎంత చులకనగా చూసారో ఆ భూపతి. మీరు పెద్దోళ్ళు అయ్యి వృద్ధిలోకి వచ్చి వాడి సంగతి చెప్పాలి. అది నేను చూడాలి. సరేనా? ఆ భూపతి సంగతి చెప్పాలి, నేను చూడాలి. సరేనా? అలా అని నాకు ప్రామిస్ చేయండి. అమ్మా, నేను లాయర్ అవుతాను. నేను టీచర్ అవుతాను. నువ్వేమైతే వచ్చిందండి? అమ్మా, నేను పోలీస్ అవుతాను. అమ్మా, నేను లాయర్ అయ్యానమ్మా. చాలా సంతోషం. నేను ఆహారం ఇచ్చిన పొలంలోకి వెళ్ళిందంట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం. అప్పుడంటే చిన్నప్పుడు మా అమ్మని నన్ను కొట్టావు, ఇప్పుడు కొట్టు చూద్దాం. ఈ సంగతి కోర్టులో తీసుకుంటా. వెళ్ళు. సాక్ష్యాధారాలన్నీ మీకు సమర్పిస్తున్నాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిమ్మట ఈ భూమి మన గౌరీకే చెందుతుంది. అదేవిధంగా భూపతి చేసినటువంటి నేరానికి గాను అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. గౌరీకి తన భూమిని తనకి ఇప్పించవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు భూపతిని జైలుకి తీసుకెళ్లవలసిందిగా ఆదేశించడమైనది. ఈ కేసుని చాలా చాకచక్యంగా వాదించినటువంటి లాయర్ గౌతమిని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ మై లార్డ్. చెల్లేదమ్మా, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా చేస్తుంది. వెళ్తే కలుస్తుంది. వెళ్ళొస్తావా? వెళ్ళొస్తానమ్మా. మరి వెళ్ళేస్తా. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. మా అమ్మకు మేము ఉన్నాం. ఈ జైల్లోనే నీ అంత జీవితం.
చెల్లి దగ్గరికి వెళ్ళొద్దామా? సరే పద, స్కూల్ దగ్గరేగా. అది పాఠాలు బాగా చెప్పిద్ది. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు మహిళా శక్తి. ఏంటక్క ఇలా వచ్చారు? ఏమీ లేదురా, ఈరోజు మేము చూద్దామని వచ్చాం. చెల్లి, ఎంఆర్ఓ జాబ్ వచ్చిందిగా, నువ్వెందుకు టీచర్గా అవ్వవు? మాలాగా లాయర్, పోలీసుగా అవ్వచ్చుగా. మరి మీలాంటి లాయర్ని, పోలీసుని మేమే కదా తయారు చేసేది. అందుకనే నాకు టీచర్ జాబ్ అంటే ఇష్టం. అమ్మ చాలా సంతోషంగా ఉంది కదే. అవునే. అమ్మని రోజు ఇలాగే సంతోషంగా ఉంచాలి. అమ్మా ఆగు, వస్తున్నా.